హలో అండ్ వెల్కమ్ టు ఎస్కే షాట్స్. చిన్నస్వామిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటన్స్. ఆర్సీబీ ఫుల్ జోష్లో ఉన్నారు. 2 మ్యాచ్లు గెలిచి. బట్ చిన్నస్వామి ఇస్ అ డిఫరెంట్ బాల్ గేమ్. గుజరాత్ టైటన్స్ బ్లాక్ సాయిల్ వికెట్ ఇచ్చి ముంబై మీద గెలిచారు. బట్ చిన్నస్వామిలో మంచి బ్యాటింగ్ ట్రాక్లే వస్తాయి. వాళ్ళ బౌలింగ్ ఎలా తట్టుకుంటుంది, ఎలా ఉండబోతోంది, అండ్ ఆర్సీబీ దగ్గర కూడా మంచి బౌలింగ్ ఉంది. సో ఇట్ ఈస్ అ బౌలింగ్ ఛాలెంజ్ నా దృష్టిలో. అండ్ ఈ బౌలింగ్ ఛాలెంజ్లో ఎవరు ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి దాని గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆర్సీబీ గురించి మనం ఎప్పుడు మాట్లాడుకుంటూనే వచ్చాం. దట్ చిన్నస్వామి అనేది వాళ్ళకి ఫోర్ట్రెస్ కాదు. వాళ్ళకి రావాల్సిన పాయింట్ల కన్నా వాళ్ళు పోగొట్టుకున్న పాయింట్లు ఎక్కువగా ఉన్నాయి. బట్ ఐ థింక్ ఆప్షన్లో ఈసారి వాళ్ళు కొంచెం బౌలింగ్ మీద ఫోకస్ ఎక్కువగా చేసి డెత్ బాల్ బౌలర్స్ కానివ్వండి, ఇనీషియల్గా స్వింగ్ చేయగలిగే బౌలర్స్ కానీ వాళ్ళ మీద ఫోకస్ తెచ్చుకుంటూ దే కన్స్ట్రక్టెడ్ ఎ టీమ్. అలాగే బ్యాటింగ్లో కూడా ఇప్పటిదాకా ఆర్సీబీ వాస్ హెవీలీ డిపెండ్ ఆన్ విరాట్ కోహ్లీ లాస్ట్ 1-2 సీజన్స్ వరకు కూడా. బట్ ఇప్పుడు ఆ డిపెండెన్సీ ఆన్ విరాట్ కోహ్లీ తగ్గిపోయింది. ఈవెన్ విరాట్ కోహ్లీ డస్ నాట్ ప్లే, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు, విచ్ వాజ్ నాట్ ది సీన్ లాస్ట్ 2 years వరకు. అండ్ విరాట్ కోహ్లీని తనదైన స్టైల్లో ఆడించడానికి ఒక బ్యాటింగ్ లైనప్ అనేది సెట్ చేసుకున్నారు. గుజరాత్ టైటన్స్ ఆన్ ది అదర్ హ్యాండ్ వాళ్ళకి బ్యాటింగ్ డెప్త్ సమస్యలు ఖచ్చితంగా ఉన్నాయి. బట్ అగైన్ వాళ్ళకి ఫేవర్గా అనిపించే ఒక అంశం ఏంటంటే చిన్నస్వామిలో జనరలీ బ్యాటింగ్ డెప్త్ ఈజ్ నాట్ క్వశ్చన్. ఎందుకంటే వికెట్లు తీయడం చాలా కష్టం అక్కడ. బట్ అట్ ద సేమ్ టైం అనుకున్న పరుగుల కన్నా ఒక 15-20 ఎక్స్ట్రా కావాలి అంటే అడిషనల్ రిస్క్ తీసుకోవాలంటే అరే మన తర్వాత కూడా బ్యాటర్లు ఉన్నారు అని వచ్చే ఒక కుషన్, ఒక ఆనందమే కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది. సో దిస్ ఈస్ అ ఛాలెంజ్ దట్ చిన్నస్వామి పోజెస్. ఎలా ఉండబోతుంది ఏంటి పరిస్థితి అని. ఎస్ దెర్ ఇస్ సిరాజ్, ఎవరికైతే చిన్నస్వామి బాగానే తెలుసో. దెర్ ఇస్ ప్రసిద్ధ్ కృష్ణ, అతనికి చిన్నస్వామి చాలా బాగా తెలుసు. సో వాళ్ళిద్దరూ విల్ హ్యావ్ టు డూ మచ్ టాకింగ్ అనిపిస్తుంది టు హెల్ప్ రబాడా. అండ్ ఒకవేళ వాళ్ళు ఇషాంత్ శర్మని తీసుకొచ్చుకుంటారా లేదా సాయి కిషోర్ అండ్ అలాగే ఇంకెవరైనా పెట్టుకొని ఆడిస్తారా, ఇట్స్ అ డిఫరెంట్ బాల్ గేమ్. ఎందుకంటే సుందర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. హీ ఈజ్ ఆల్సో ప్లేడ్ కన్సిడరబుల్ క్రికెట్ చిన్నస్వామి మీద. వీళ్ళిద్దరి మధ్య హెడ్ టు హెడ్ చూసుకుంటే కనుక 5 మ్యాచ్లు జరిగాయి. 5లో 3 ఆర్సీబీ గెలిస్తే 2 జీటీ గెలిచింది. అండ్ లాస్ట్ జరిగిన 2 మ్యాచ్లు ఆర్సీబీయే గెలిచింది. నరేంద్ర మోదీ స్టేడియంలో అయితే విల్ జాక్స్ అద్భుతంగా ఆడాడు, 100 కొట్టాడు. ఇక్కడికి వచ్చేస్తే కనుక ఐ థింక్ ఇట్ వాజ్ అ లో స్కోరింగ్ అఫేర్ చిన్నస్వామిలో. సో అలా ఆ మ్యాచ్ అనేది కనిపించింది. ఐ డోంట్ థింక్ ఇది లో స్కోరింగ్ అఫేర్ ఉంటుంది అని చెప్పి. అండ్ ఇరువైపులో కూడా మంచి బౌలర్స్ ఉన్నారు. ఇందాక మనం మాట్లాడుకుంటే సిరాజ్, ప్రసిద్ధ్, రషీద్ ఖాన్, ఇంకా రబాడా ఇట్లా ఉంటాయి కనుక ఇక్కడ భువి, హేజల్వుడ్, యష్ దయాల్, సుయాష్ వేస్తే సుయాష్, రసిక్ సలాం వస్తే రసిక్ సలాం, నా ఫేవరెట్ బౌలర్ కృణాల్ పాండ్యా, వీళ్ళందరూ కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. బట్ కీ బ్యాటిల్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఐ హావ్ పిక్డ్ అప్ 3. ఎస్ దెర్ ఇస్ సిరాజ్, కోహ్లీ అనేది ఒక మంచి బ్యాటిల్లా కనిపిస్తుంది. ప్రాబ్లీ రబాడా అండ్ కోహ్లీ కూడా మంచి బ్యాటిల్లా కనిపించవచ్చు. ఆర్ హేజల్వుడ్, బట్లర్, భువి, బట్లర్, ఇన్ని మంచి బ్యాటిల్స్ ఉన్నాయి కాదనట్లా. బట్ మై టాప్ 3 బ్యాటిల్స్ ఆర్ సాల్ట్ వర్సెస్ రబాడా. ఎందుకంటే సాల్ట్ ఆ యాక్సలరేషన్ ఇచ్చేదాని మీద చాలా డిపెండ్ అవుతున్నారు. వాళ్ళు 2 మ్యాచ్ల్లో కూడా సాల్ట్ హెస్ కన్సిడరబుల్లీ గివెన్ దమ్ దట్ యాక్సలరేషన్ పుష్. అదే కోహ్లీని అలౌ చేసింది టు గెట్ ఇన్ టు హిస్ గేమ్. అందుకే రబాడా వర్సెస్ సాల్ట్ అనేది ఈజ్ మై ఫస్ట్ బ్యాటిల్. సెకండ్ అగైన్ వాళ్ళ మిడిల్ ఓవర్స్ బ్యాషర్ రజత్ పాతిదార్. అండ్ ఇక్కడ మిడిల్ ఓవర్స్ రషీద్ ఖాన్ పూర్తి స్థాయిలో సరిగ్గా వేసింది లేదు ఇప్పటిదాకా గుజరాత్ టైటన్స్కి ఈ సీజన్లో. లాస్ట్ మ్యాచ్ 2 ఓవర్లు వేసాడు. అంతకుముందు మ్యాచ్లో 4 ఓవర్లు వేసినా బాగా రన్లకి వెళ్ళాడు. ఆల్ ది పిక్డ్ అప్ వికెట్. సో ఇక్కడ రషీద్ ఖాన్స్ పర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. సో రషీద్ ఖాన్ వర్సెస్ రజత్ పాతిదార్ అనేది ఇంకొక బ్యాటిల్. అండ్ అలాగే థర్డ్ బ్యాటిల్ ఆఫ్ కోర్స్ హేజల్వుడ్ ఉన్నాడు అండ్ అక్కడ గిల్ ఉన్నాడు. గిల్ మీద దే ఆర్ డిపెండెంట్. ఆ బ్యాటింగ్ ఇస్ కొంచెం ఎక్కువ డిపెండెంట్ ఆన్ గిల్. సో అందుకే హేజల్వుడ్ వర్సెస్ గిల్ అని మాట్లాడుకున్నాం. అది ఇందాక అనుకున్నట్టుగానే భూవి వర్సెస్ బట్లర్ ఒక మంచి బ్యాటిల్ ఉంది. అండ్ అలాగే అక్కడి నుంచి కూడా సిరాజ్ వర్సెస్ కోహ్లీ ఒక మంచి బ్యాటిల్ లాగా కనిపిస్తోంది. అండ్ అఫ్ కోర్స్ అక్కడ మీకు సాయి కిషోర్ ఉన్నాడు. సాయి కిషోర్ వచ్చాడంటే సాయి కిషోర్ రజత్కి అగేన్స్ట్గా, దేవదత్కి అగేన్స్ట్గా, ఇన్ఫాక్ట్ కోహ్లీకి అగేన్స్ట్గా ఎట్లా వేస్తాడు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా కనిపించే అంశాలు ఉన్నాయి. అందుకే అంటున్నా కదా ఇరు జట్ల దగ్గర మంచి బౌలింగ్ సిస్టమ్ అనేది ఉంది, అందులో ఎటువంటి డౌటు లేదు. ఇప్పుడు మనం యాక్చువల్గా చిన్నస్వామి గురించి కొన్ని మాట్లాడుకోవాలి. చిన్నస్వామి అనేది ట్రెడిషనలీ ఇట్ హాస్ బీన్ బౌలర్స్ నైట్ మేర్. అంత ఈజీ కాదు అక్కడ బౌలర్స్ డిఫెండ్ చేయడం. అన్లెస్ ఒక స్లో సర్ఫేస్ వచ్చేస్తే దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. కానీ అదర్వైజ్ కొంచెం హై స్కోరింగ్ గేమ్సే కనిపిస్తాయి. సో అక్కడ హేజల్వుడ్కి కానీ ఇక్కడ భువనేశ్వర్ కుమార్కి కానీ ఫ్రమ్ ఆర్సీబీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్. బౌన్స్ కూడా ట్రూగా ఉంది అంటే కనుక చాలా గోల్ అయిపోతుంది. కొంచెం స్టికీ వికెట్ లాగా ఉండి ఆగి వచ్చే ఒక టెన్నిస్ బాల్ బౌన్స్ లాంటిది వచ్చిందంటే చాలా బెటర్గా ఉంటుంది. అదర్వైజ్ ఈవెన్ 1 or 2 ఓవర్స్ కొంచెం తేడాలు జరిగిన హేజల్వుడ్ అండ్ భూవి దగ్గర నుంచి ఆర్సీబీ విల్ ఫైండ్ దెమ్సెల్వ్స్ ఇన్ స్పాట్ ఆఫ్ బాలర్. అది ఎట్లా గుజరాత్ టైటన్స్ యాక్సిలరేట్ చేయాలని చూస్తారు, ఎలా ప్రెషర్ పెట్టాలని చూస్తారు అనేది ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో గిల్ అండ్ సుదర్శన్ హ్యావ్ డన్ వెల్. బట్ ఓవరాల్గా వాళ్ళ పవర్ ప్లే స్కోరింగ్ రేట్ చూస్తే కనుక ఇది చాలా తక్కువగా ఉంది. అండ్ పవర్ ప్లే స్కోరింగ్ రేట్ వాళ్ళు కనుక ఎక్కువ చేయలేదు అంటే దే మైట్ ఫైండ్ దెమ్సెల్వ్స్ ఇన్ అ వాంటింగ్ సిచ్యువేషన్.
సో ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎట్లా ఉంటుంది ఏంటి, సుదర్శన్ ఇన్ఫ్యాక్ట్ ఫిట్గా ఉన్నాడా లేదా, ఫిట్గా ఉన్నాడంటే కనుక డెఫినెట్లీ బాగా హెల్ప్ అయ్యే ఒక అంశం అది కనిపిస్తూ ఉంటాయి. అండ్ అఫ్ కోర్స్ మన టీమ్స్ గురించి మాట్లాడుకుంటే ఐ డోంట్ థింక్ ఆర్సీబీ విల్ చేంజ్. ఒకటే సుయేష్ రసిక్ సార్ అందరూ డిపెండింగ్ ఆన్ టర్న్ ఉందా లేదా అనే దాని మీద ఆలోచించుకుంటారు. సో కోహ్లీ సాల్ట్, దేవదత్ పడికల్, ఆ తర్వాత మీకు లియామ్ లివింగ్స్టన్, రజత్ పటిదార్, లియామ్ లివింగ్స్టన్, కృణాల్ పాండ్యా, టిమ్ డేవిడ్ చాలా బాగా ఆడతాడు. ఫినిష్ టిమ్ డేవిడ్ మీద డిపెండ్ అవుతారు కూడా అలాంటి భయంకరమైన షాట్లు కొట్టడానికి. అండ్ దెన్ జితేష్ ఉన్నాడు, చాలా అద్భుతమైన కీపర్, ఫెంటాస్టిక్ కీపింగ్ చేస్తున్నాడు, ఫెంటాస్టిక్ ఫినిష్ చేయడానికి కూడా ఉపయోగపడతాడని అనుకుంటున్నాను. అండ్ దెన్ దే హావ్ హేజల్వుడ్, భువి, యష్ దయాల్, అండ్ అలాగే ఇందాక ఇంపాక్ట్ మాట్లాడుకున్నట్టు. అలాగే ఇటువైపు వస్తే జీటీ వైపు వస్తే సాయి సుదర్శన్ ఇస్ ఫిట్, సాయి, గిల్, బట్లర్, ఆ తర్వాత జీపీఆర్, షరఫేన్. అదే ట్రస్టింగ్ షరఫేన్, ప్రాబ్లమ్ లెఫ్ట్ హ్యాండర్ ఉంటే బెటర్గా ఉంటుందని. కృణాల్ కూడా లెఫ్ట్ హ్యాండర్ ఉన్నాడు కాబట్టి దే మైట్ జస్ట్ థింక్ షరఫేన్తోనే వెళ్ళాలేమో అని. ఒకవేళ షరఫేన్ వస్తే షరఫేన్, ఆ తర్వాత షారుఖ్ ఖాన్, అండ్ దెన్ వాళ్ళ దగ్గర రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, ఆ తర్వాత రబాడా, అండ్ దెన్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ. ఇంపాక్ట్గా వాళ్ళు ఆలోచించుకోవాలి ఎవరిని తెచ్చుకోవాలి ఏంటి పరిస్థితి అని చెప్పేసి కనిపిస్తూ ఉంది. నౌ యూ లుక్ ఎట్ దిస్ 2 బౌలింగ్ సెటప్స్. ఈ 2 బౌలింగ్ సెటప్స్ మీరు చూస్తే డెఫినెట్లీ సిరాజ్ కానీ ప్రసిద్ధ్ కానీ మీకు ఒక భువీకో లేదా ఒక హేజల్వుడ్కో డైరెక్ట్ లెవెల్ ఆఫ్ పోటీ అని చెప్పుకోవడానికి లేదు. రబాడా అని చెప్పుకోవచ్చు, ఇంటర్నేషనల్ క్రికెట్లో బాగా అచీవ్ చేశాడు. బట్ ఐపీఎల్ అగైన్ రబాడా కూడా కాస్త స్ట్రగుల్ అయ్యాడు. బట్ వాట్ వర్క్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ సిరాజ్ అండ్ ప్రసిద్ధ్ ఏంటంటే సిరాజ్ ఇక్కడే చాలా బౌలింగ్ చేశాడు, ప్రసిద్ధ్ కూడా ఈ గ్రౌండ్ అనేది బాగా తెలుసు. సో ఇఫ్ దే కెన్ పుల్ దేర్ వెయిట్ అప్, అప్పుడు గుజరాత్ టైటన్స్కి నిజమైన ఛాన్స్ ఉంటుంది టు రెస్ట్రిక్ట్ ఆర్సీబీ. ఒకవేళ కనుక వాళ్ళు ఫీల్డింగ్ ఎంచుకున్నారంటే టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నట్టుగానే కనిపిస్తున్నారు ఇక్కడ ఈరోజు ఎట్లా క్యాపిటల్లో కూడా. బికాస్ ఒకటి ఫస్ట్ టైం ఆడుతున్నారు ఈ సర్ఫేస్ మీద, రెండోది ఇట్ విల్ స్టే ట్రూ అనేది అందరి ఒపీనియన్. చిన్నస్వామి జనరల్గా ఒకే ఒక్కసారి ఇట్ బికేమ్ వెరీ వెరీ స్లో. ఆ డ్రైనేజ్ సిస్టమ్ మార్చినప్పుడు ఐ థింక్ ఇట్ వాస్ ఇన్ 2017 or 2018, ఐఎమ్ నాట్ షూర్, అప్పుడు కొంచెం స్లో అయింది. ఆ తర్వాత చిన్నస్వామి ఎప్పుడు కూడా మంచి బ్యాటింగ్ సర్ఫేస్గానే కనిపించింది. ఎస్, యూజ్డ్ పిచ్చెస్ కొంచెం స్లో అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది లాస్ట్ ఇయర్ కూడా కొన్ని స్లో సర్ఫేస్లు చూసాం మనం. బట్ నార్మల్ ట్రూ సర్ఫేస్ ఉంది అంటే కనుక డెఫినెట్లీ బ్యాటర్స్ ఆ బౌన్స్ వాడుకొని స్క్వేర్ ఆఫ్ ది వికెట్ చాలా బాగా ఆడగలరు. దట్ ఈస్ వేర్ బట్లర్ కానీ, సాల్ట్ కానీ, లివింగ్స్టన్ కానీ, గిల్ ఈజ్ వెరీ గుడ్ స్క్వేర్ ఆఫ్ ది వికెట్. గిల్ కానీ వీళ్ళందరూ ఫ్యాన్సీ బ్యాటింగ్ ఆన్ ది సర్ఫేస్. అండ్ గిల్ ఒకసారి అద్భుతమైన రీతిలో ఆడాడు, ఆ తర్వాత ఏమైందో పరిణామాలు అందరికీ తెలిసిందే. సో గుజరాత్ టైటన్స్ ఆర్ మోర్ అగైన్ డిపెండెంట్ ఆన్ ద టాప్ 3. ఆర్సీబీ విషయానికి వస్తే అంత టాప్ 3 డిపెండెన్సీ అనేది లేదు. బట్ దే ఆర్ హెవీలీ డిపెండెంట్ ఆన్ రజత్ పతిదార్. రజత్ని తొందరగా అవుట్ చేయగలిగితే దే కెన్ డెఫినెట్లీ, అంటే జీటీ కెన్ డెఫినెట్లీ మేక్ సమ్ ఇన్రోడ్స్ అనే ఆలోచనలో జీటీ వాళ్ళు ఉంటారు. నౌ హూ ఆర్ ద ఫేవరెట్స్? ఆన్ పేపర్ చూస్తే ఆర్సీబీ ఈజ్ హెవీలీ ఫేవరెట్స్ జీటీతో పోల్చుకుంటే. బట్ ఇందాక అన్నట్టుగానే ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు స్టాప్ రజత్, జీటీ దగ్గర ఛాన్సులు ఉంటాయి. వాళ్ళ దగ్గర బౌలింగ్ ఉంది, వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది, స్టేడియం మీద ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళు ఆపే అవకాశాలు ఉన్నాయి. కానీ జోష్ పరంగా తీసుకున్నా, జాష్ పరంగా తీసుకున్నా, అండ్ టీం పరంగా తీసుకున్నా ఆర్సీబీ విల్ స్టార్ట్ ఫేవరెట్స్. సో 3-3 కొడతారా లేదా గుజరాత్ టైటన్స్ అడ్డుపడతారా అనేది ఒక 12, 14, 16 గంటల తర్వాత మాట్లాడుకుందాం.